జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. గాయత్రి జ్యోతిషాన్ని యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా లగ్నంతో సంబంధం లేకుండా, స్థానంతో సంబంధం లేకుండా, రాశితో సంబంధం లేకుండా చంద్రుడు మేషరాశిలో ఉండి ఎవరికైతే 10 సంవత్సరాల చంద్రమహాదశ నడుస్తుందో వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్రుడు కారకత్వాలు కనుక మనం చూసినట్లయితే చంద్రుడు మన మనస్కారకుడు, అలాగే తల్లికి సంబంధించిన విషయాలకు సంబంధించిన కారకుడు, అలాగే వైట్ కలర్తో సంబంధించిన వ్యాపారాలు, పాలు, ఇలా రామరాజు కాటన్, వైట్ ఎక్కువ, వైట్కి సంబంధించి వైట్ కలర్ బియ్యం, ఇలాంటి రైస్, అన్నం, ఇలా బిజినెస్, ఫుడ్ బిజినెస్లు, ఇలా వైట్ కలర్కి సంబంధించిన అన్ని విషయాలకు కూడా చంద్రుడే కారకత్వం వహిస్తాడనమాట. అలాంటి చంద్రమహాదశ 10 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఎలా ఉంటుంది అంటే, మేషరాశిలో చంద్రుడు ఉండి చంద్రమహాదశ వస్తే చాలా చక్కగా ఉంటుంది. చాలా వరకు ఆ వ్యక్తి జీవితంలో ఈ చంద్రమహాదశ 10 సంవత్సరాలు కూడా శారీరకంగా, మానసికంగా చాలా సంతోషంగా ఉంటాడు. అతను చేసే వృత్తి ఉద్యోగాలన్నిటిలో కూడా చక్కటి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి ఆరోగ్యం బాగుంటుంది. తల్లికి నుంచి కూడా రావాల్సిన ప్రేమాభిమానాలు పొందే అవకాశం ఉంటుంది. తల్లి ఒకవేళ ఇంతవరకు ఇతన్ని అపార్థం చేసుకున్న చంద్రమహాదశ వచ్చేసరికి కూడా ఇతన్ని అర్థం చేసుకుని మళ్ళీ ఇతనితో ఉండడం, ఇతనికి రావాల్సినవి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే చంద్రమహాదశ జరుగుతున్న కాలంలో ఎక్కువ శాతం శనికి సంబంధించిన వ్యాపారాలు తప్ప మిగతా వ్యాపారాలు ఏవి చేసినప్పటికీ కూడా, అంటే ఐరన్ ఇలాంటివి తప్ప మిగతా వ్యాపారాలు ఏం చేసినా సరే అందులో చక్కటి అభివృద్ధి అనేది ఉండే అవకాశం ఉంటుంది. పిల్లల వివాహాలకు సంబంధించి కానీ, మీ వివాహాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఒక అడుగు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయ వివాహాలు, పునర్వివాహాలకు కూడా చంద్రుడు కారకుడు కాబట్టి చాలా వరకు మీకు నచ్చిన వ్యక్తులతో, కొంతవరకు అనుకున్న వ్యక్తులతో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం చంద్రుని దశ అంతర్దశల్లో చంద్రుడిలో రాహు, చంద్రుడిలో కేతువు, ఈ 2 దశలు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు మిగతా గ్రహాల యొక్క అంతర్దశలన్నిటిలోనూ కూడా ఈ 10 సంవత్సరాలు కూడా చాలా వరకు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. చంద్రమహాదశలో పాల వ్యాపారం చేయడం, పాల వ్యాపారాలు, పాలు, గీ, ఇలా పాల నుంచి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు, పుట్టగొడుగుల వ్యాపారాలు, ఇలా వైట్ కలర్కి సంబంధించిన ఏ వ్యాపారాలైనా సరే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చంద్రమహాదశ జరుగుతున్నప్పుడు ఎవరికైనా సరే కొంతవరకు ఫారిన్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఫారిన్ నుంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ చేసే విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చంద్రమహాదశ కనుక ఒక వ్యక్తి జీవితంలో 1 నుంచి 12 సంవత్సరాల మధ్యలో వస్తే మాత్రం మేషరాశిలో చంద్రుడు ఉంటే చాలా వరకు కూడా అతను ఆరోగ్యంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. అతనికి తండ్రికి కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, మానసిక సమస్యలు తగ్గుతాయి, చిరాకులు, విసుగులు అన్నీ కూడా తగ్గుతాయి. ముందు మనసు బాగుంటేనే కదా మనం అంతా చక్కగా చేసుకొచ్చేది. కాబట్టి తండ్రికి చాలా వరకు కూడా మానసిక ప్రశాంతత ఉండే అవకాశం ఉంటుంది. ఇక 12 నుంచి 25 ఏళ్ల వరకు కాలంలో కనుక చంద్రమహాదశ ఎవరికైతే జరుగుతుందో ఇది యుక్త వయసు కాబట్టి, యుక్త వయసులో చంద్రుడు మనిషిలో ఉండే వీర్యపటుత్వానికి, కొంతవరకు శుక్రుడితో పాటు చంద్రుడు కూడా కామానికి కారకుడు కాబట్టి చదువుతో పాటు కొంతవరకు కుర్రవాడు ఎవరైతే ఉంటాడో 10th తర్వాత, ఇంటర్ తర్వాత డిగ్రీ, ఇలా వీటిల్లో కొంతవరకు ప్రేమ వ్యవహారాల్లో పడడం, కొంతవరకు కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మేషరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు కొంతవరకు వీటి ప్రభావం అనేది కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక చంద్రుడు 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఈ చంద్రమహాదశ 10 సంవత్సరాలు వస్తే మాత్రం ఆ వ్యక్తి జీవితంలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ఈ చంద్రమహాదశలో అనుకున్నవన్నీ సాధించే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. వృత్తిపరంగా కానివ్వండి, లేకపోతే వ్యాపార పరంగా కానివ్వండి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ఇక 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఈ 10 సంవత్సరాల చంద్రమహాదశ వస్తే మాత్రం ఒక మంచి పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం చూడడం. ఆ పర్మనెంట్ అంటే ఏదైనా ఇక జీవితంలో అలసిపోయాం, ఇక మనసు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఇంకా ఏ విషయాల మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే చంద్రమహాదశ లాస్ట్ రోజు రావడం చాలా మంచిదన్నమాట. ఎక్కువ శాతం ఇందులోకి వెళ్లకుండా తమ పని తాను చేసుకుంటూ తమకు సంబంధించిన విషయాలు తప్ప వేరే విషయాలు వేలు పెట్టకుండా ఉండడం, అలాగే భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళు కూడా బాధపడకుండా చూసుకోవడం, లేకపోతే వెళ్ళడం, పని చేసుకోవడం, ఇంటికి రావడం, ఇంట్లో పని చూసుకోవడం, పడుకోవడం, ఇలా అన్నమాట. ఒక 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఈ 10 సంవత్సరాల చంద్రమహాదశ వస్తే మాత్రం మానసికంగా, శారీరకంగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట. అలా కాకుండా నక్షత్రాలు ఇప్పుడు మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం. అయితే అశ్విని నక్షత్రంలో కనుక చంద్రుడు ఉంటే కేతువుకు సంబంధించిన నక్షత్రం కాబట్టి ఈ 10 సంవత్సరాలు బాగున్నప్పటికీ కేతువుతో చంద్రుడు కలవడం వలన కొంతవరకు మనసుకు సంబంధించిన గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రతిదాన్ని కొంతవరకు అపార్థం చేసుకుంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆలోచించేసి ఏదో మొహమాటం, అనవసర భయాలు, ఒక మాటని 10 సార్లు చెప్పడం, చేసిన పనినే చేయడం, ఒక మాట ఎవడో అనిలిపోతాడు, వాళ్ళు మాత్రం 100 సార్లు దాన్ని తలుచుకుని బాధపడడం, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఇది శుక్రుడు నక్షత్రంలో అంటే భరణి నక్షత్రంలో వస్తే మాత్రం చాలా వరకు చంద్రమహాదశలో మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. లగ్జరీ ఐటమ్స్ ఉంటాయి, ట్రావెల్స్, టూర్స్, ఇలా కొన్ని ప్రదేశాలు విజిట్ చేయడం, భార్యాభర్తలు సంతోషంగా ఉండడం, మీకు నచ్చిన వాళ్ళతో నచ్చినట్లు తిరగడం, కొన్ని ప్రదర్శనలు అవి ఇవ్వడం, ఎంటర్టైన్మెంట్ బాగా ఆసక్తి ఉండడం, మూవీస్లో సినిమాలు యాక్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక రవి కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉంటే మాత్రం చాలా వరకు స్ట్రిక్ట్గా ఉంటారు. పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. పాలిటిక్స్ పట్ల అట్రాక్షన్ ఉంటుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక నిబద్ధత, చక్కగా వాటిని నడిపించడం అనేది ఉంటుంది. చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ చంద్రుడితో రాహువు కానీ, కేతువు కానీ, శని కానీ ఈ పాపగ్రహాలు కలిసి ఉండి మీకు ఈ 10 సంవత్సరాల చంద్రమహాదశ నడిస్తే మాత్రం కొంతవరకు ఆ పాపగ్రహాల ఎఫెక్ట్ వల్ల తల్లి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు, మనం 2 పిల్లలైనా 3 పిల్లలైనా తల్లికి ఒకరికి బాగా గారంగా ఉంటుందని చూసుకోవడం, మిమ్మల్ని మాత్రం కొంచెం సరిగ్గా ఇవ్వకపోవడం, ఆస్తుల దగ్గర నుంచి అన్నిటి దగ్గర కూడా తల్లితో ఎప్పుడు ఏదో గొడవలు ఉండడం, ఈ చంద్రమహాదశలో అవి ఎక్కువ కావడం, తల్లి ఆరోగ్యం దెబ్బతినడం, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు అవి ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం ఎంత చేసినప్పటికీ కూడా తల్లి అపార్థం చేసుకోవడం, అలాగే చేసే వృత్తి వ్యాపారాల్లో ఏదో ఒక అసంతృప్తి కనిపించడం, అది మనసును బాగా బాధ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే చంద్రుడు రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటాడో అప్పుడు చంద్రమహాదశ వచ్చినప్పుడు ఒంటరిగా ఉండడం, ఎవరి మీద కూడా ఎమోషనల్గా కానీ మానసికంగా ఎమోషనల్ డిపెండ్ అవ్వకుండా ఉండటే మంచిది. ఎందుకంటే బాగా నమ్మడం ఎందుకు, నమ్మి బాధపడడం ఎందుకు, నమ్మిన వాళ్ళే కొంతవరకు మారిపోతూ ఉంటారు మనుషులు. ఈరోజు ఒకరా ఉంటే రేపు పొద్దున ఖచ్చితంగా ఎంత మంచోడైనా సరే పరిస్థితులకు మారాల్సిందే. కాబట్టి చంద్రమహాదశ నడుస్తున్నప్పుడు కొంతవరకు ఆప్యాయతలు, ఆనందాలు, సంతోషాలు మీలో ఎత్తుక్కోవాలి తప్ప వేరే వాళ్ళలో ఎత్తుక్కుంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట.